నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరుడు కిషోర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటీవల టిడ్కో గృహాల దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో గిరిజన మహిళ చలమచెర్ల లక్ష్మమ్మకు గతంలో 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో గిరిజన కుటుంబం ఇల్లు నిర్మించుకుని ఏడాదిగా నివాసం ఉంటోంది. ఎమ్మెల్యే అనుచరుడు కిషోర్ రెడ్డి స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ గిరిజన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, బాధితులు ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు మహేష్? సుమిత్ర, ఇక్కడ నెల్లూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు రోజు రోజు కూడా హెచ్చుమీరుతున్నాయి. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వైసీపీ నేతలు అలాగే ఎమ్మెల్యే అనుచరులు మాత్రం రెచ్చిపోయే పరిస్థితి. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి కిషోర్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఈ కిషోర్ రెడ్డి ఇటీవలే టిట్కో గృహాల సమీపంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే ప్రభుత్వ భూములతో పాటు ఇక్కడ కొంతమంది గిరిజనులు వాళ్ళకి గతంలో ప్రభుత్వం కేటాయించింది ప్రభుత్వ భూముల్ని గిరిజనులకి, వాళ్ళని కూడా ఖాళీ చేసి పొమ్మంటూ గందరగోళం సృష్టిస్తున్నాడు. 5 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ గిరిజన కుటుంబం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో అటువైపు పోలీసులు కానీ ఇటువైపు రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. బాధితులు అయితే ఎంతమంది అధికారులు ఫిర్యాదు చేసినా కూడా ఎవరో పట్టించుకోవడంలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గిరిజనులు ఏ రోజుకు ఆ రోజు కూలి పనులు చేసుకుని పొట్టబోసుకునే పరిస్థితి నిరుపేద కుటుంబం కాబట్టే గతంలో 5 సెంట్ల స్థలాన్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. వాళ్ళు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఈ కిషోర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు అయితే పెద్ద ఎత్తున ఇదే విధంగా రెచ్చిపోతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా కూడా వాళ్ళ ఆగడాలకు అద్దు పొద్దు ఉండటం లేదు. మర్రిపాడు మండలంలో అయితే ఎకరాలకు ఎకరాలే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. చివరికి తహసీల్దార్ కార్యాలయంలో మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే కొంత భూమిని ఆక్రమించుకున్నా కూడా అధికారులు నోరు మెదపడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు అధికారంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ అధికారులు సైతం బెదిరించే పరిస్థితి. ఈ ఆత్మకూరు మొత్తం కూడా అటువైపు ఎక్కువగా మర్రిపాడు, ఆత్మకూరు అలాగే సంఘం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగించడం, అలాగే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం నిరాటకంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఇలా ఆగడాలు అరికట్టాలి, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి, వాళ్ళైనా పట్టించుకోవాలని బాధితులందరూ కూడా వాపోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఒకరోజు వచ్చాడు ఆయన కారు వేసుకొని, ఆమె వచ్చిన పాట మా ఆయన ఇద్దరు ఉండి వాడినాయి. ఆమె వచ్చి ఇదంతా చూసుకొని, అమ్మా ఇది ఎవరిచ్చారు నీకు ఈ స్థలము అని చెప్పి ఆమె అడిగారు. అడిగేళ్ళకి ఇట్టా సార్ వాళ్ళు ఎంఆర్ఆర్ ఇచ్చిందా సార్ ఇది మాకు వాళ్ళు ఆడేసుకోమని ఆడగట్టుకున్నాను మామ అని చెప్పింది మామ. చెప్తే సరే జారాస్ ఉందా అని నిండు జారాస్ ఉందా సార్ చెప్పి ఆయన జారాస్ ఇచ్చాడు మా ఆయన. అని తీసుకొని అమ్మారు. ఇది స్థలం అంతా మాది అమ్మ, ఇది మీకు ఆడ పొరపాటుగా ఇచ్చేసారు, మీకు అసలు ఇస్తే అందువల్ల పక్క ఇవ్వాలి మీకు, వాళ్ళేం పొరపాటుగా ఇచ్చేసిరులే, సర్లే ఎట్టాలో వేసుకొని ఉంటారు కాబట్టి మాకు ఎప్పటికి వచ్చిన పాటు మాకు ఇచ్చేసింది, దాన్ని మీకు పక్కన చూపిస్తానని చెప్పారు.